నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక విషయంలోకి వెళ్తే, ఎప్పుడైనా తిట్టిన వాళ్ళే పొగిడితే ఆ కిక్కే వేరు. ఒకప్పుడు ఈయన అసమర్థుడు, పప్పు అంటూ మాట్లాడినటువంటి వాళ్ళే శభాష్, ఇలాంటి వ్యక్తి నాయకత్వం అంటే ఇలా ఉండాలి, ఇలాంటి వ్యక్తి నాయకత్వంగా పనిచేయాలి, సమర్థవంతమైన నాయకత్వంలో అతను తనను తను మార్చుకొని తను ఒక ఆదర్శంగా నిలిచాడు అని ఎవరో కాదు తానే పొగిడితే, తిట్టిన వ్యక్తులే పొగిడితే అసలు ఆ కిక్కే వేరు కదా. సో ప్రస్తుతం నారా లోకేష్కి అలాంటి కిక్ వచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి వీడియో ఇప్పుడు మీ ముందు చూపించబోతున్నా. ఒకప్పుడు మంగళగిరిలో గెలవలేదు, మంగళగిరి కూడా సరిగ్గా పలకం చేత కాదు, లోకేష్ పప్పు, అలాగే లోకేష్ గెలిస్తే సవాల్ చేస్తున్నాం, ఛాలెంజ్ చేస్తున్నాం అని సవాల్ విసిరినటువంటి వ్యక్తులు సాక్షి స్టూడియోలో కూర్చొని లోకేష్ మీద గంటల కొద్ది ఉపన్యాసాలు ఇచ్చినటువంటి వ్యక్తులు, శభాష్ లోకేష్, కష్టపడ్డావు, నిన్ను నువ్వు మార్చుకున్నావు, నీతో పాటు పార్టీని నిర్దేశాన్ని మార్చేశావు, నాయకత్వం అంటే ఇలా ఉండాలి అనే విధంగా పొగిడితే ఒకసారి చూడండి ఆ వీడియో. అసలు ఆ కార్యకర్తలకు వచ్చే కిక్కు అంతా ఇంత కాదు. సరే ఒకసారి చూడండి ఆ వీడియో. లోకేష్ గారు కూడా ఒకసారి ఓడిపోయిన తర్వాత అక్కడ అంతా గ్రౌండ్ వర్క్ చేసి మళ్ళీ తిరిగి క్రియేటెడ్ ఇండిపెండెంట్ బాండేజ్, ఇండివిజువల్ బాండేజ్ విత్ ఎవ్రీ ఫ్యామిలీ. సో అదే స్థాయిలో సుదీర్ఘంగా పనిచేస్తేనే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధించే అవకాశం ఉంటుందంట. ఆర్కే గారికి ఫుల్ ప్లెడ్జ్డ్ ఇవ్వాలి. ప్రతి నియోజకవర్గంలో 100% ఏది ఉండదండి. ఆ ఫ్లాస్ని ఇమీడియట్ గా ఫోకస్ చేయడానికి ఆర్కే గారికి అక్కడ ఫుల్ ప్లెడ్జ్డ్ పవర్స్ ఇచ్చి పని చేస్తేనే పని అవుతుంది. ఓకే, ఎవడో కొత్తవాడు వస్తాడన్నప్పుడు ఉన్నోళ్ళందరూ, ఇప్పుడు మీరు చెప్పిన పెద్ద ఆయన వేమరెడ్డి గారు, నెక్స్ట్ ఇప్పుడు ఆర్కే, హనుమంతరావు గారు కోళ్ళోడు, వీళ్ళందరూ గాలికి వదిలేస్తారు కదా. మాకేటండి ఎవడో కొత్త తెస్తారట, మాకేటి ఇప్పుడు నియోజకవర్గం మీద ఫోకస్ కన్సర్న్ పోయినట్టే కదా. ఆల్రెడీ వచ్చిన పారాచూట్ బ్యాచ్ గారు అందరూ పాత కేడర్ని, పాత నాయకుల్ని అందరినీ విస్మరించేసుకుంటున్నారు. ఎవడికాడు మళ్ళీ సగలేదు ఎవరు, మళ్ళీ నలిగిపోయేది ఎవరు? మీరు అందరికీ వెనకాతలు ఎవరు? వైఎస్ఆర్సీపీ అన్నది హెడ్డింగ్. వైఎస్ఆర్సీపీ స్ట్రగుల్ అవుతుంది కదా. ఓకే, చూసారు కదా, అది విషయం. అంటే వాస్తవానికి మంగళగిరి నియోజకవర్గం అనేది కాంగ్రెస్ పార్టీకి, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత కంచుకోట లాంటి నియోజకవర్గం. 2019లో లోకేష్ చాలా తక్కువ టైంలో ఆ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. చాలామంది అడిగారు, లోకేష్ గారు అడిగితే తమ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాలలో ఆయన పోటీ చేయడానికి సీట్ అడ్జస్ట్మెంట్ చేసేవాళ్ళు కదా. అంటే మీకు చెప్పాలి అని అంటే వినుకొండ లాంటి నియోజకవర్గాలలో చేయగలిగితే లోకేష్ విన్ అయ్యేవాడే కదా. కానీ ఆయన అక్కడ తమ సామాజిక వర్గం చాలా తక్కువ ఉన్నటువంటి చోట పోటీ చేశాడు. పెద్ద ఎత్తున ఆ తాయిలాల పంపకాలు జరిపాయి, అటు పార్టీ తరపు కావచ్చు, ఇటు పార్టీ ఆఫ్ ద రికార్డ్, అది వాస్తవమే. అయితే 2019లో లోకేష్ చాలా తక్కువ టైం వల్ల రావటం వల్ల ఆ నియోజకవర్గాన్ని కోల్పోయారు. మరి ఏం చేయాలి? మామూలుగా అయితే ఈసారి మనకి తెలుగుదేశం పార్టీ బాగా కంచుకోట లాంటి నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు చెప్పుకోవాలంటే చిలకలూరుపేట లాంటి నియోజకవర్గము, లేకపోతే మన పక్కనే ఉన్నటువంటి పెదకూరుపాడు నియోజకవర్గం లాంటి నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. కానీ లోకేష్ ఆ రోజు లేదు, నేను ససేమేరా మంగళగిరి వదిలిపెట్టి పోను, ఇక్కడి నుంచే మళ్ళీ నేను గెలుస్తాను అని చెప్పేసి ఆయన తన టీం తోటి ఒక అద్భుతమైనటువంటి రూపకల్పన చేశాడు. బ్రహ్మాండంగా డోర్ టు డోర్, ఎందుకంటే ఆయన రావటం చాలా తక్కువ టైం కాబట్టి లోకేష్ని ఎవరు ఐడెంటిఫై చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు డోర్ టు డోర్ బ్రహ్మాండంగా క్యాంపెయిన్ చేసుకోవటం, సందర్భం దొరికిన ప్రతిసారి మంగళగిరి ప్రజలతోటి మమేకమై వాళ్ళతో పాటు అడుగులు ముందుకు వేస్తూ ఆయన నడిచాడు. ఫలితంగా మంగళగిరి ప్రజలు లోకేష్ నెంబర్ 1 మనకు ఉపయోగపడతాడు అనుకున్న సమయంలో ఆళ్ల రామకృష్ణ యొక్క రంగు, వైసీపీ యొక్క రంగు బయటపడింది. ఏంటి, 3 రాజధానుల కాన్సెప్టు ఇది తీసుకురావటం. అలాగే ఆళ్ల రామకృష్ణ లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపకం కోసం ఆయన అమరావతి రైతులు ఎవరు భూములు ఇచ్చారు కానీ, రాజధాని కోసం భూములు ఇచ్చారు కానీ ఇంకో దానికోసం ఇవ్వలేదని చెప్పటం, ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇవి మైనస్ అవుతున్న సమయంలో లోకేష్ యువగలం అనేటువంటి దాన్ని ప్రారంభించడం, ఆ యువగలం ద్వారా వచ్చినటువంటి మంగళగిరి నియోజకవర్గం వచ్చే నాటికి లోకేష్ ఒక సమర్థవంతమైనటువంటి ఒక పవర్ఫుల్ లీడర్గా తయారయ్యాడు. ఈవెన్ లోకేష్ని యువగలం తూర్పుగోదావరి జిల్లాలలో ఆపేశారు కానీ శ్రీకాకుళం, విజయనగరం దాకా పోయి ఉంటే చరిత్ర సృష్టించేవాడే.
ఖచ్చితంగా ఎన్టీఆర్ గారి మనవడిగా లోకేష్ తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్రని క్రియేట్ చేసుకునేవాడు. ఇది వాస్తవ విషయం. బట్టి చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళందరూ గతంలో ఎగతాళి చేశారు లోకేష్ గారిని. మంగళగిరి నియోజకవర్గంలో గెలవలేడు, మంగళగిరిని కూడా సరిగ్గా పలకలేదు, మందలగిరి అన్నాడు, లేకపోతే పప్పు అన్నారు, అనేకమైనటువంటి ఎగతాళి చేశారు. కానీ ఆయన ఎక్కడ కుంగిపోలేదే. ఆయన తనంతట తాను నా మూలంగా రాష్ట్రంలో నా తండ్రి అధికారాన్ని కోల్పోవటానికి కారణమైంది, అదే నేను మళ్ళీ పాదయాత్ర చేసి నా పార్టీని నిలబెట్టడంతో పాటు నా తండ్రిని మళ్ళీ అధికారంలో తీసుకురావాలని, బహుశా ఇప్పటిదాకా పాదయాత్రలంతా మేము ముఖ్యమంత్రులు కావాలని పాదయాత్రలు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కూడా అంతే, తాను ముఖ్యమంత్రి కావాలని చేశాడు. కానీ ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో పాదయాత్ర ప్రారంభించినటువంటి ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారు. ఇది చరిత్రలో నిలబడిపోయింది. తండ్రి కోసం పాదయాత్ర చేసినటువంటి కొడుకు. చాలామంది ఉన్నారు, తండ్రులు చంపల మీద కొట్టిన వాళ్ళు, రాజీనామాలు చేయించుకున్న వాళ్ళు, ఇవన్నీ చాలా ఆఫ్ ద స్టోరీ అవన్నీ మాట్లాడదలుచుకోవట్లేదు. కానీ అవన్నీ పక్కన పెట్టేస్తే ఇది వాస్తవ విషయం. సో ఈరోజు కేఎస్ ప్రసాద్ చెప్పేది ఏంటి, మంగళగిరిలో లోకేష్ ప్రతి ఇంటి తలుపు తట్టాడు. ఓడిపోయిన తర్వాత ప్రతి ఇంటి తలుపు తట్టాడు. ఓటమి పైన విశ్లేషణ చేసుకున్నాడు. ఎక్కడ తను దెబ్బతిన్నానో దాన్ని అంతా కూడా సరి చేసుకున్నాడు. ప్రజాక్షేత్రంలో వెళ్ళగలిగాడు. వీళ్ళు వైసీపీ వాళ్ళు కూడా అలా చేసుకోవాలి. అంతేగాని ఈవీఎంలో ట్యాంపరింగ్ అని, ఈవీఎంల మీద ఓట్లు మమ్మల్ని మోసం చేశారు, ప్రజలు మమ్మల్ని మోసం చేయలేదు, ప్రభుత్వాలు ఏదో కుట్ర చేశాయి, ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ సిల్లీగా చిన్నపిల్లల వ్యవహారంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలి. సో ఇదన్నమాట. 2019కి ముందు లోకేష్ గారిని, 2024కి లోకేష్కి, 2029కి చూడబోయే లోకేష్కి ఈ ఒక్కొక్క 5 years గ్యాప్లో ఒక్కొక్క రకమైనటువంటి స్టైల్లో నేను ముందుకు వెళ్తున్నాడు. ఈరోజు చూసుకున్నట్టయితే భారతదేశంలో 4 కంపెనీలు, ఫార్చ్యూన్ కంపెనీస్ 4 వస్తే అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. ఆ విధమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయడంలోనూ, ఇండస్ట్రీని ఆకర్షించడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఐటీ మినిస్టర్గా అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తున్నాడు. నిన్నటిదాకా కేఎస్ ప్రసాద్ తిట్టాడు, పాషా తిట్టాడు, అందరూ తిట్టారు. అలాంటి వాళ్ళు ఈరోజు శభాష్ లోకేష్ గారు, మీరు కష్టపడ్డారు, కష్టంతో కృషితో నాస్తి దుర్భిక్షం అన్న విధంగా మీ అహర్నిశలు కృషి చేసినందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని చెప్తున్నారంటే ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి ఏ రేంజ్లో మనోళ్ళు ఈ విధంగా చేశారనే దాన్ని చూసుకుంటే మనం మనస్ఫూర్తిగా లోకేష్ గారు కార్యకర్తలు ప్రతి వాళ్ళు, లోకేష్ అభిమానులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జబ్బలు జరుచుకోవచ్చు, మీసం మెలేసుకొని ఇదిరా మా నాయకుడి స్టామినా, ఇదిరా మా నాయకుడి కెపాసిటీ అని చెప్పుకోవచ్చు.